బేసిక్‌గా చాలా మందిలో చాలా రకాల డౌట్స్ యాంటీబాడీస్ మీద ఉంటున్నాయండి ఈ రోజుల్లో. ఐజీజీ, ఐజీఎం యాంటీబాడీస్ అంటే ఏమిటి? సో, ఇది బేసిక్‌గా మనం మాట్లాడుకుంటే చాలా పెద్ద టాపిక్ అవుతుంది. కానీ అవేర్‌నెస్ కోసం చాలా షార్ట్‌కట్‌లో నేను చెప్పదలుచుకున్నాను నేను. సో, ఐజీజీ, ఐజీఎం యాంటీబాడీస్ అంటే బాడీలో మనకు ఒక ఇన్‌ఫ్లమేటరీ రెస్పాన్స్ అంటే ఒక వ్యక్తి ఏదైనా సరే ఒక ఇండివిడ్యువల్ ఒక ఇన్ఫెక్టెడ్ ఇండివిడ్యువల్ ఏదైనా సమ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ, వైరల్ ఇన్ఫెక్షన్ కానీ, లేదంటే ఒక ఎస్టీడీ ఇన్ఫెక్షన్ కానీ గురైనప్పుడు జనరల్గా ఈ యాంటీబాడీస్ అనేవి బయటపడుతూ ఉంటాయండి. సో, దీంట్లో మనకి ఏ ఇన్ఫెక్షన్ అయినా సరే వాట్ ఎవర్ ద ఇన్ఫెక్షన్ మేబీ మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే అన్ని ఎస్టీడీ ఇన్ఫెక్షన్స్కి మనం చెప్తామని కాదు. సో, ఏదైనా ఫుడ్ ఎలర్జీ టెస్టులు చేసుకున్నా, లేదంటే అతనికి ఏదైనా అలర్జిక్ రియాక్షన్స్ ఉన్నా, బ్లడ్లో ఏదైనా అతనికి హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్ ఉన్నా, తొందరగా బాడీ బయట ఏదైనా తనకు పడంది ఏదైనా తన బాడీలోకి వెళ్ళినప్పుడు ఈ రియాక్షన్ అనేది కనిపించినప్పుడు జనరల్గా యాంటీబాడీ అంటే ఈ ఇన్ఫెక్షన్ అనేది దీర్ఘకాలికంగా వ్యాధి ముదిరిపోయినప్పుడు జనరల్గా ఇన్ఫెక్షన్ మనకు బ్లడ్ టెస్ట్ ద్వారా మనకి ఐజీజీ, ఐజీఎం యాంటీబాడీ వాల్యూ ఎంత ఉంది అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. సో వాట్ ఎవర్ ద ఇన్ఫెక్షన్ మేబీ ఇందాక నేను చెప్పినట్టు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయినా సరే, వైరల్ ఇన్ఫెక్షన్ అయినా సరే, ఫంగల్ ఇన్ఫెక్షన్ అయినా సరే, ఎస్టీడీ ప్రొఫైల్ రిలేటెడ్ డిసీజెస్ అయినా సరే, మనం ఈ క్లెమిడియా, గొనోరియా, ఈ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్లో మెయిన్గా మన హెర్పిస్ సింప్లెక్స్ వైరస్లో ఎక్కువగా ఐజీజీ, ఐజీఎం అని అడుగుతూ ఉంటారు మన పేషెంట్స్. సో యాంటీబాడీ వాల్యూ ఎలా ఉంది, ఆ ఇన్ఫెక్షన్ యొక్క ఇన్ఫెక్షన్ యొక్క వైరల్ లోడ్ ఎలా ఉంది అంటే ఇన్ఫెక్షన్ పాత ఇన్ఫెక్షనా లేదంటే కొత్త ఇన్ఫెక్షనా, అంటే ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ ఎక్స్పోజర్స్ ఏమైనా ఉన్నాయా, అంటే అందరికీ ఇన్ఫెక్షన్ ఎక్స్పోజర్ ఉంటుంది అని చెప్పే ఇంటెన్షన్ అయితే నాది కాదండి. ఇది ఓన్లీ క్లారిఫికేషన్ పర్పస్కే చెప్తున్న వీడియో కాబట్టి నేను చెప్తున్నానండి. సో జనరల్గా అతనికి ఏదైనా ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ హిస్టరీ ఏమైనా ఉందా, లేదంటే అతనికి ఏమైనా ఎలర్జిక్ రియాక్షన్స్ ఏమైనా ఉన్నాయా అనేది కూడా మనం ఈ ఐజీజీ, ఐజీఎం బ్లడ్ టెస్ట్ ద్వారా మనం అతనికి ఏదైతే ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నాడో ఆ ఇన్ఫెక్షన్కి సంబంధించిన యాంటీబాడీ వాల్యూ మనం బ్లడ్ టెస్ట్ ద్వారా మనం 100% చెక్ చేసుకోవచ్చని నేను చెప్పదలుచుకున్నానండి. సో దీంట్లో మనం క్యాలిక్యులేట్ చేసుకోవాల్సింది ఏంటి అంటే ఇన్ఫెక్షన్ యాక్టివ్గా ఉందా, ఇన్ఫెక్షన్ ప్యాసివ్గా ఉందా. ఒకవేళ ఇన్ఫెక్షన్ యాక్టివ్గా ఉంటే ఆ ఇన్ఫెక్షన్కి సంబంధించిన వైరల్ లోడ్ ఎంత ఉందో మనం మెజర్ చేయడానికి అయితే స్పెసిఫిక్గా మనకి చాలా రకాల బ్లడ్ టెస్టులు మనకి అవైలబిలిటీలో ఉన్నాయండి. సో ఒక్కసారి న్యూలీ మ్యారీడ్ ఇండివిజువల్స్లో ఐజీజీ, ఐజీఎం ఏదైనా పాజిటివ్గా ఉంది, ఏదైనా దీర్ఘకాలిక సమస్యలు ఉన్నాయి అంటే జనరల్గా రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ అంటే మేల్ రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ కానీ ఫిమేల్ రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యి ఇన్ఫెర్టిలిటీ అంటే సంతానలేమి సమస్యలతో బాధపడే సమస్యలు కూడా ఎక్కువగా ఈ న్యూలీ మ్యారీడ్ కపుల్స్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అంటే ప్రీవియస్గా నేను ఇందాక చెప్పాను ఈ టార్చ్ టెస్టులు పాజిటివ్ వస్తే ఏమవుతాయి, మనకి హెచ్ఎస్వి టెస్ట్లో పాజిటివ్ వస్తే ఏమవుతాయి అనేది కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగిందండి. సో ఇట్లా ఐజీజీ, ఐజీఎం వాల్యూస్ మనం చెక్ చేసుకుని ఫర్దర్గా కాంప్లికేషన్స్ ఏవి రాకుండా ఇనీషియల్ స్టేజెస్లోనే ఉన్నప్పుడు మన హోమియోపతిలో ఇమ్యూన్ మాడ్యులేటర్స్, ఇమ్యూన్ బూస్టర్స్ అని చెప్తూ ఉంటాం. అంటే వ్యాధి నిరోధక శక్తి ఇంప్రూవ్ చేయడానికి బాడీ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా మనకి మందులు ఉన్నాయి కాబట్టి సో ఒక్కసారి కాన్స్టిట్యూషన్లో అసెస్ చేసి మన హోమియోపతికి మనకి బెస్ట్ కాన్స్టిట్యూషనల్ ఇమ్యూన్ మాడ్యులేటర్స్ మనకు ఉన్నాయి కాబట్టి ఆ ఇమ్యూనిటీ ఒకసారి మనం ఆ వ్యాధి నిరోధక శక్తిని ఇంప్రూవ్ చేయగలిగితే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం గ్రాడ్యువల్గా అది ఏ దీర్ఘకాలిక ఇన్ఫెక్షన్ అయినా మనం దాన్ని తగ్గించుకోగలమని ఈ మెడిసిన్స్ ద్వారా మనం ఇంప్రూవ్ చేసుకోగలం. మన హోమియోపతి మెడిసిన్స్ ద్వారా ఐజీజీ, ఐజీఎం ఇన్ఫెక్షన్ సంబంధించిన యాంటీబాడీస్ని మనం కంట్రోల్ చేసుకోగలమని ఈ వీడియో ద్వారా మన వ్యూవర్స్కి నేను చెప్పదలుచుకున్నానండి.